విజయవాడలో స్టాచ్యూ ఓపెనింగ్ కదా, ఎలా ఉంది మీకు? అసలు ఇంత కన్నుల పండుగ ఎప్పుడు చూడలేదండి. విజయవాడలో మామూలుగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టడం అసలు మామూలు లేదు. మా దళితులను గౌరవించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ప్రతిపక్ష పార్టీలు దళితుల ఓట్లన్నీ కొలగించడానికి సొంతం చేసుకోవడానికి స్టాట్యూ పెట్టారంటున్నారు కదా. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు బురద చెంపుతారండి. ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని ఇలా గౌరవించిన వ్యక్తి ఎవరు లేరు. మా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి మమ్మల్ని గౌరవించింది పై తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. మమ్మల్ని గౌరవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 400 కోట్లెట్టి హాస్పిటల్లో లేదా కాలేజీ ఏదో కడితే అభివృద్ధి చెందింది అంటున్నారు కదా. మాది గురజాల నియోజకవర్గం అండి. ఒకప్పుడు మాది 6 పడకల హాస్పిటల్. ఇప్పుడు మాకు జగన్ ప్రభుత్వం తర్వాత 600 పడకల హాస్పిటల్ కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అభివృద్ధి ఇంకేం కావాలండి. అంబేద్కర్ పేద ప్రజలు ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడు అభివృద్ధి చెందింది అంటున్నారు. విద్య అభివృద్ధి చెందుతుందంటారా? ఖచ్చితంగా చెందుతుందండి. ఒకప్పుడు తెలుగు మీడియం వరకే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టారు మాకు. మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. యూనిఫామ్ కానీ, షూ కానీ, సాక్సులు కానీ, టై కానీ ప్రైవేట్ విద్య అధికారంగా బాగుంది. మాకు ఏదైనా మాకు బాగుంది. పేదల సంక్షేమ పథకాలు అన్ని ఆపేస్తున్నారు, కోతకు వస్తున్నారు అన్నారు కదా. అవన్నీ బురద జిమ్మే, ప్రతిపక్షంలో బురద జిమ్మే వాళ్ళు చేస్తున్నారండి. అంతకంటే ఏం లేదు. అసలు వాళ్ళు చేసిన ఘనత ఏందో చెప్పమనండి. చెప్పకుండా ఎదటోళ్ళ మీద బురద చల్లటం అది మంచిది కాదు. ఎదటోడి మీద బురద చల్లటం మంచిది కాదు. వాళ్ళు ఏం చేశారు? అసలుకి ఇన్ని పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంటున్నారు. వాళ్ళు ఒక్క పథకం చేశారా? ఏమన్నారు వాళ్ళు చేసింది? ఏమి ఇచ్చారు? ఒక మాట చెప్పండి. అమ్మఒడి ఇచ్చారా? చేయూతి ఇచ్చారా? జగనన్న తోడు ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? ఏమి ఇచ్చారు చెప్పండి. అంటే ఇప్పుడు మనకు వచ్చేప్పటికి రానున్న రోజుల్లో మనం చాలా ముందు తరానికి భావితరానికి గుర్తుపెట్టుకునేలాగా స్టాట్యూ నిలిచిపోద్ది అంటారా? ఫుల్గా అసలు పిల్లగాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కానుంచి జగన్మోహన్ రెడ్డి ఒక కన్న తండ్రి లాగా, ఒక మామయ్య లాగా, ఒక అన్నలాగా అన్ని అభివృద్ధులు చేస్తాడు. ఇంకా ముందుకు పోతుంది రైతాంగం. కానీ ఏదైనా సరే జగన్ ఉంటేనే దీనికి ఒక బలం. జై జగన్. అంబేద్కర్ కళ స్వరాజ్యం నెరవేర్చాలంటే జగన్మోహన్ రెడ్డి. మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి. ఎందుకని అంత అభిమానం? అవునన్నా, ఎన్ని చూస్తుంటే కళ్ళ కట్టినట్టు ఆగపట్లేదా? ఏమన్నా ఉందా? ఎవరికైనా లంచం ఉందా? బటన్ నొక్కితే నేరుగా అకౌంట్ లో పడుతున్నాయి డబ్బులు. ఎవరికి రూపాయి ఇచ్చేదిగా. ఇది రోజు పింఛన్ తీసుకోవాలంటే 20 రోజులు పట్టేది. 100 200 ఇవ్వాలా. ఇప్పుడు రూపాయి ఇచ్చేది 5ంటికి తలుపు కూడా తెచ్చిపోతారండి వాలంటీర్లు. ఎంత బాగా ఉన్నది వాలంటీర్లు ఇస్తుంటే. పొద్దున్నే ఉదయం 1వ తారీఖే 5 గంటలకే పింఛన్ ఇచ్చేస్తున్నారు. ఎప్పుడైనా ఇచ్చారా? ఈ ప్రభుత్వంలో అవినీతి లేదంటారా? అవినీతి అనేది రూపాయి లేదండి. అభివృద్ధి జరగలేదు, రోడ్లు లేవు, కాలేజీలు లేవు, స్కూల్ లేవు అన్నారు కదా. ఉద్యోగాలు లేవు అన్నారు కదా. అసలు చంద్రబాబు వస్తే మొత్తం నారాయణ స్కూల్లో ఉండేవి, గవర్నమెంట్ స్కూల్లో పేకాట ఆడుకుని ఉండేవి. ఇప్పుడు ఎంత బాగున్నాయి బాత్రూమ్లు కానీ, ఏదైనా ఎంత బాగుందండి. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. సోమరపోతులాగా ఎందుకుంటారండి జనం? మరి ఆయన కంట్రోల్ బియ్యం ఇచ్చినప్పుడే జనం సోమరపోతులు అంటారు. ఇప్పుడు జనానికి కావాల్సిన వసతులు చేస్తున్నారు, వాళ్ళ పనులు వ్యాపారాలు. ఇప్పుడు 45 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతున్నారు. సోమరపోతులు వాళ్ళకి ఎన్నుకుంటారు. వాళ్ళు ఏమి లేదు, కావాలని బురదలటం చెప్తే ఏమి లేదు. ఆడ ఏంటన్నా మరి సామాజిక న్యాయం జరగలేదు అంటున్నారు. ఎస్సీ బీసీ అందరూ కూడా అన్యాయం జరిగింది అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఎలా జరిగిందా? అన్యాయం జరిగింది అంటున్నారు. ఎవరు చెప్పింది? చంద్రబాబు చెప్పిండా? అన్యాయం జరిగితే ఎంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఇంతమంది ఎందుకు వచ్చినట్టు చెప్పు. ఒక మాట చెప్పు, ఎందుకు వచ్చినట్టు అన్న? జస్ట్ ఒక మాట అన్న. సామాన్య ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాన్యకర్తలు జరిగింది అంటున్నారు. ఒక సామాన్యకర్త, ఒక ఫోటో తీసే వ్యక్తి ఎవరు? నందకం సురేష్. ఒక ఫోటో తీసే వ్యక్తి, ఆ ఫోటో తీసే వ్యక్తి ఒక ఎంపీగా పోటీ చేసిండు, ఒక రాజ్యసభలో నుంచుండు. అంత క్యాడర్ ఎందుకు సంపాదించుకున్నా అన్న? ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో అంత క్యాడర్ ఎందుకు వచ్చింది? ఆయన అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు నా ఓసీ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. ఎవరికైనా అన్యాయం జరగకూడదు. నేను ఇంటికి పోతే, నాకు ఇంటి స్థలం రాబోతే నిన్ను ఎమ్మెల్యే క్యాడర్ నుండి, ఎంపీ క్యాడర్ నుండి నిన్ను తీసేపిస్తాం, గుర్తుపెట్టుకోండి అని అండు. అర్థమైందన్నా? ఇవన్నీ క్యాడర్ లేనప్పుడు నువ్వు ఎట్టంటావు? చంద్రబాబు నాయుడు అంటున్నా, నువ్వు ఎట్టంటావు? ఈ మనవిత్తుండు, ఇదిగో అబ్బాయి ఉండు,
ఈ అబ్బాయి ఉండవు. ఈ అబ్బాయి ఒక టీడీపీ నాయకుడు. ఈ అబ్బాయి ఎందుకు వచ్చిండు ఈరోజు? ఈ అబ్బాయి ఎందుకు వచ్చిండు? ఒక క్యాడర్గా, ఒక వ్యక్తిగా లబ్ధి పొందిండు కాబట్టి వచ్చిండు అన్న. అర్థమైందా? ఇవన్నీ ఉత్తమాటలు. అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి, డ్వాక్రా మహిళ గ్రూప్ డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కాబట్టి అతను వచ్చిండు. నేను రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటేయాలి అని వచ్చిండు. ఇతను వచ్చింది కాబట్టి వీళ్ళ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళ అమ్మను మార్పిస్తారు, వీళ్ళ అమ్మను మార్పిస్తారు, వీళ్ళ నాన్నను మార్పిస్తారు, వాళ్ళ చెల్లిని మార్పిస్తారు, వాళ్ళ అన్నను మార్పిస్తారు. ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఇతను అడుగు. నేను అంటే లబ్ధి పొందను, ఇతను అడగండి అండి. టీడీపీ కార్యకర్తనే వైసీపీలోకి మారాడు.